మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా మరి ఏం మాయ రోగం వచ్చే ఏం బీమారు వచ్చే ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడినరు అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్ ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు బుద్ధి లేదా ఆగు ఏమైనా లుబాబీ ఆగు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర వాళ్ళు మరి మనోడేనా ఎన్నెన్ని మాటలు చెప్పిరి వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు అబద్ధాలు దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఏందా బాబు ఏందా పనిలేదా రాజేశ్వరరెడ్డి ఎవరెవరు అడుగుండి మీరు మీకేం పనిలేదు రావా ఈ 10 మంది కాదు కదా సభ అంతా ఉంది కదా ఉండండి కామ్ ఉండండి డిస్టర్బ్ చేయండి మీరు అట్లా ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను బడ్డాలుతాను మొలకకు అలుకుడు చేస్తాం కదా ముఖాలు పోయేమా పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు ఇక మా అంత సిపాయి లేరు మేము తెచ్చే ఇస్తాం 6 సందమామలు పెడతాం 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు మాకు అప్పు ఉడతలేదు యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నాం మిత్రులారా ఇక్కడ నోళ్ళం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితారా అని అవతల పడదామని ముచ్చట్న ఎంతవరకు ఇది కరెక్టు ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ఇప్పుడు లొలిపెట్టరా బాగా లొలిపెట్టారు